దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన భారత రాజ్యాంగం అనేక స్థానిక భాషల్లోకి, ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కాలేదు. ఇది దేశపు దురదృష్టము. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష సాంథాలి. ఈ సాంథాలి భాష ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా ఎక్కువగా మాట్లాడతారు. అస్సాంలో కూడా సాంథాలి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ సాంథాలి భాషలోకి ఇటీవల డిసెంబర్ 25వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆ భాషలోకి అనువాదం చేయటం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఈ భాష మాట్లాడతారు. ఆవిడ దీనిని సాంథాలి ప్రజలకు సాంథాలి భాషలో భారత రాజ్యాంగాన్ని సమర్పించటం జరిగింది. ఇది ఈ సంవత్సరం సాంథాలీల ప్రత్యేక లిపి అయినటువంటి ఓల్డ్ చికీకి 100 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరము. రోమన్ లిపికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, సాంథాలి ప్రజలు స్వయంగా డెవలప్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ఓల్డ్ చికీ. దీని సెంటినరీ సెలబ్రేషన్స్లో కూడా భారత రాష్ట్రపతి పాల్గొని భారత రాజ్యాంగాన్ని సాంథాలి భాషలో అక్కడి ప్రజలకు సమర్పించారు, గిరిజన ప్రజలకు సమర్పించారు.